నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నేను పవిత్రుడగినట్లు విశ్వాసతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు ఉగుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అప్పుడు అతిక్రమము చేయ వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములను. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించుదురు. మరి ఆమె అలాగే మనము అపోస్తుల విశ్వాస ప్రమాణము చెప్పుకొని దేవుని మహిమపడతాం. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడు నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్యను మరియను పుట్టి పొంది పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడు. పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయం తీర్చుటకు అక్కడి నుండి వచ్చిన నీవు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధారమును, నిత్య జీవమును ఉండమని నమ్ముచున్నాను. అది ఆమేన్. అలాగే ఆరాధన పాట పాడి దేవుని మహిమపరుద్దాం. అందరూ ఉత్సాహంతో ఏకీభవించి దేవుణ్ణి మహిమపరుద్దాం. మీ స్వరము విప్పి మీ రెండు చేతులను జోడించి చప్పట్లతోటి దేవుణ్ణి మహిమపరచండి. ఎవరు దయచేసి ఆరాధన సమయంలో బయటకు వేసి వెళ్ళదండి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా.
సర్వోన్నతురానికి వందనములు స్తోత్రములు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడు 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 అని వేవేల
వేల దూతల చేత శరాపుల మధ్య నిత్యం ఆరాధించబడుతున్నటువంటి తండ్రి నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు రాజా. నీ కళాధికార తీర్మానమును బట్టి ప్రభువా ఇంతవరకు మా సజీవులుగా ఉంచిన ఆయన నిన్ను సన్నిధానంలో అయా దూత నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప తల్లిని బట్టి నీకు వందనములు స్తోత్రములు అయ్యా. ఆమె తండ్రి ఆయన అయా 2024 సంవత్సరాల క్రితం ప్రభువా మా అందరి కొరకు మీరు కాల్చినటువంటి రక్తమును బట్టి మీకు వందనములు స్తోత్రములు. నా కొరకు మీరు దయచేసిన విమోచనమును బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అయ్యా మీరు చేసినటువంటి త్యాగము చాలా గొప్పది తండ్రి. నేను ఈ లోకంలో ఎవరు మా కొరకు అటువంటి ప్రేమ చూపించలేదు తండ్రి. అందును బట్టి మీకు వందనములు స్తోత్రములు రాజా. అయ్యా నీ కృపతో నీకు మహిమతో మమ్మల్ని నింపి ప్రభువా అయ్యా నీవు పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చినందుకే మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ప్రభువా యేసయ్యా పరిశుద్ధులైన తండ్రి మమ్మల్ని అందరూ తండ్రి పరిశుద్ధులుగా చేశారు. అందును బట్టి మీకు వందనములు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి నీ కృపతో నీ మహిమతో నీ కనుక దీవెనలతో మమ్మల్ని నింపినందుకే మీకు వందనాలు స్తోత్రాలు. లోకంలో అనేక మంది ప్రభువా అయ్యా నీ యొక్క రక్షణ లేక అయ్యా నీకు విమోచన లేకుండా నశించిపోయి ఉన్నట్లయితే ప్రభా వారి మధ్య నుంచి మమ్మల్ని ప్రత్యేకపరిచిన ఆయన నీ రక్షణ మాకు చూపించినందుకే నీకు వందనములు స్తోత్రములు. నీ విమోచన మాకు దయచేసినందుకే నీకు వందనముల స్తోత్రములు. నీకు పరిశుద్ధతను మాకు ఇచ్చినందుకే నీకు వందనముల స్తోత్రములు రాజా. మరి ఏ నామములో పరిశుద్ధత లేదు కానీ ప్రభా నీకు అద్భుతంగా రక్తమును చిందించడం ద్వారా సర్వ మానవాళిని ప్రభా నీవు పరిశుద్ధతలోనికి నడిపించారు. అందును బట్టి నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు రాజా. ఇంత గొప్ప కార్యము మా జీవితంలో చేసిన ప్రభా ఏమి చదువు చెల్లించముందు రాజా. విరిగి నలిగిన మనస్సుతో ప్రభా విరిగి నలిగిన హృదయముతో నిన్ను ఆరాధించడం కూడా చాలా తండ్రి. అందును బట్టి నీకు వందనములు స్తోత్రము రాజా. ప్రతి వారి యొక్క సమయంలో నీకు పరిశుద్ధాత్మ శక్తితో మీరు దర్శించబోతున్నారు స్తోత్రం. ఎందుకంటే ప్రభా ఎక్కడైతే ఎప్పుడు ముగ్గురు నా నామమును కూడి నన్ను ఆరాధిస్తారో నన్ను మహిమపరుస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రం. నేను ఆత్మను మధ్యకు మీరు పంపించి పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్క బిడ్డను దర్శించబోతున్నందుకు మీకు వందనములు స్తోత్రములు రాజా. ప్రతి వారి హృదయంలో మీరు దర్శించబోతున్నారు. ప్రతి వారి మీద నిండాలైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మీరు అందరినీ నింపబోతున్నందుకు మీకు వందనములు స్తోత్రములు రాజా. అవును తండ్రి నాయనా ఆగపరిచిన సమయం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువా అగ్ని జ్వాలల వంటి ప్రభువా పరిశుద్ధాత్మను వారి మధ్యకు మీరు పంపించినట్లు మా మధ్యకు మీరు పంపిస్తున్నందుకు మీకు వందనములు స్తోత్రములు రాజా. ప్రతి వారి జీవితంలో మీరు పరిశుద్ధపరచబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రం. సులువు చాట్లు మరుగుపరచుకోండి ప్రభువా. అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మా జీవితానికి వెలుగునటువంటి నీకు వాక్యమును మాకు పంచబోతున్నందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నటువంటి ఉత్సాహంతో ఉత్సవంతో ఆరాధించినటువంటి ప్రతి వారి యొక్క స్తుతి ఆరాధన ధూపమును మీరు స్వీకరించి దీవించబోతున్నందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములోనికి ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇది వరకు కూడా పాటల ద్వారా ప్రభువుని స్తుతించాము, అదేవిధంగా ప్రభువుని ఆరాధించాము. ఇంకా జరగబోయేటువంటి దేవుని యొక్క వర్తమానాన్ని కూడా మనమంతా కూడా ధ్యానించుకున్నాం. ఈ యొక్క సమయాన్ని మన సంఘ కాపులో అయ్యగారికి సమయాన్ని ఇద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 12వ అధ్యాయము నిర్గమాకాండము 12వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు.
ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకునవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకని దైనను నీళ్లతో వండబడిన దైనను తిననేకూడదు. ఉదయకాలం వరకు దానిలోని దేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతల అందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇళ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండను. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను అన్నదే. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు అన్నదాన్ని. అలాగే 9వ అధ్యాయము 11 నుండి 15 వరకు పురుషుల్లో దేవుని వాక్యం చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11 నుండి 15 వరకు పురుషుల్లో దేవుని వాక్యం చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. పరిశుద్ధ గ్రంథాన్ని భయభక్తులతో చదువుతున్నాం. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధమైన కానిదనియు మరి ఘనమైన మేలులొక్కయు మేకల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారి నిమిత్తమై స్వాస్యమును కూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు అన్నది ఆమేన్. ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని కృపను బట్టి మనము 7వ నెల మొదటి ప్రభు దినంలో పరిశుద్ధ బల సంస్కారం కొరకు ఆసక్తి కలిగి
కూడి ప్రభు సన్నిధానంలోకి చేరి వచ్చింటుండగా ఇది వరకు మనము దేవుని యొక్క మేళ్లను బట్టి ఆటలతో ఆరాధనలతో దేవుని మహిమపరచాం. 10 నిమిషాలు దేవుని వాక్యం శ్రద్ధగా విందాం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాటల వలన కలుగునని చెప్పబడినట్టి దైవ లేఖనాలను బట్టి అంతకంతకు విశ్వాసాన్ని పెంచుకోవడానికి వాక్యం వైపు మనం దృష్టి ఉంచుదాం. చాలా మంది దేవుని వాక్యం తెలియక దేవుని సన్నిహిత సహవాసం చేయలేకపోతున్నారు. జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకొని వాటి వలనే వారి యొక్క జీవితాలు మరి సంపూర్ణంగా కొనసాగించడం జరుగుతుందన్న ఆలోచనలో పడి దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రభు రక్షణలోనికి ఆహ్వానించారు. పరిశుద్ధ బల సంస్కారం కొరకు ఏర్పరచబడి ప్రభు నామంలో బాప్తిసం పొందుకొని కూడా ఉంటారు. కానీ దేవుళ్ళు జీవించలేని బలహీనమైన స్థితిలో కనిపిస్తుంది. ఒక క్రమము, ఓ పద్ధతి, దైవికమైన జీవిత విధానము నేర్పించే దేవుని సన్నిధానానికి వెళ్లకుండా, నేర్చుకోకుండా ఒక మత కార్యంలాగా, ఒక ఆచారంలాగా, అదేదో అవసరం వచ్చినప్పుడు ఆ గుడ్లకు గోపురాలకు వెళ్ళి మొక్కుకొని ఆడ కానుకలు చెల్లించి వెళ్ళిపోతుంటారే, అట్లా ఆ జీవితాన్ని కొనసాగించారు. పాత జీవితంలో ఉన్న ఆ యొక్క అనుభవాలను అలాగే కొత్త జీవితంలో కూడా కొనసాగించడానికి మరి ప్రయత్నిస్తుంటారు. అయితే కొత్త జీవితం పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా, మరి దేవుని యొక్క రాజ్యం కొరకు జీవించవలసిన బాధ్యతతో కూడినదిగా వారు గ్రహించలేని దీనస్థితిలో కనిపిస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ మనం ఎలా ఉన్నాం? మన ప్రభు రాజ్యం కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని నేర్చుకోవడం దేవుని మందిరానికి మనము నడవగలుగుతున్నామా? మనము బాప్తిసం తీసుకొని ప్రభు బల సంస్కారంలో చేయి పెట్టేటప్పుడు మనం దానిని గూర్చినట్టు విశేషాలు మనం తెలుసుకొని అందులో మనం అడుగు పెట్టాలి. హల్లెలూయా. బాప్తిసం తీసుకొని దేవునిలో జీవించే వ్యక్తులు సైతము పరిశుద్ధ బల సంస్కారం నిలువ తెలియకుండా వ్యవహరించే వాళ్ళు కూడా లేరు. అసలు దేవుని సన్నిధానంలోనికి వెళ్ళరు. వెళ్ళిన అనాలోచనలతో దాంట్లో చేయి పెట్టి దానిని తీసుకొని భుజించి సేవించి పారిభాగస్తులు అయిన తరువాత కూడా వెళ్ళి దేవుని విరుద్ధమైన పనులు చేసేవాళ్ళు కూడా లేకపోతే పలు రకాలుగా జీవితాన్ని ఏం చేసుకుంటారంటే పాడు చేసుకుంటున్న వాళ్ళు దేవుని సన్నిధానంలో చేరి దేవుని వాక్యాన్ని చక్కగా గుర్తించి ఇది మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన కుటుంబంలో ఉన్న స్త్రీ పురుషులు, పిల్లలు, పెద్దల కొరకు దేవుడు ఇచ్చినట్టు మహాభాగ్యం. ఈ భాగ్యాన్ని మనం చక్కగా కొనసాగించుకోవాలి. ఇది మన భవిష్యత్తును నిర్ణయించే ఆ యొక్క మార్గం. ఈ మార్గంలో మనం చక్కగా మరి చక్కటి అభ్యాసం పొందిన వారుగా ఉండాలి. అట్లా పరుచుకొని వెళ్ళగలిగితే మన జీవితాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్యులుగా జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఉన్న పాపాలకు అంతటికీ ప్రాయశ్చిత్త మార్గం, తొలి మార్గం ఎప్పుడైతే మనం యేసు ప్రభువులోకి వచ్చామో అప్పుడు మన యొక్క పాపాలు తాలూకు ప్రతిదీ కూడా ఆ రోజుకి ప్రాయశ్చిత్తం జరిగించడం జరిగింది. యేసు ప్రభు అలా చెప్పాడు, నన్ను బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడును. నమ్మని వారికి శిక్ష విధించబడును. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఆ సువార్తను నమ్మి ఎవరు బాప్తిసం తీసుకుంటారో అప్పటి వరకు వాళ్ళకి పాపాల తాలూకు శిక్ష రాకుండా వాళ్ళను రక్షించడం జరుగుతుంది. ఈ సువార్తను ప్రకటించండి అని చెప్పి తర్వాత రక్షణలోకి వచ్చేసిన తర్వాత వారికి ఆయన ఏం చెప్పాడు, ఒక కొత్త సంస్కారం.
ఏంటి సంస్కారం అంటే ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని అది పస్కా పండుగ రోజు ప్రారంభించారు. ఆ పస్కా పండుగ రోజు ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఆ పస్కాకి ఈ ప్రభురాత్రి భోజనానికి గల సంబంధాన్ని ఆయన చూపించారు. పస్కా పండుగ రోజునే ఆయన ఆ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన ఆయన ఆ రోజే ఎందుకు ప్రారంభించాలి అంటే పస్కా బలి పశువు ఈయనే కాబట్టి ఆ పస్కా పండుగకు ఈ ప్రభురాత్రి భోజనానికి ఏమిటి సంబంధాలు ఉన్నాయి. అది పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన పండుగ అయినప్పటికీ దానికి దీనికి వాళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించడానికి ఆ పస్కాను ఏం చేశారంటే ఏర్పాటు చేస్తారు. మనల్ని పాపములో నుంచి విడిపించడానికి, లోకములో నుంచి విడిపించడానికి, ప్రత్యేకంగా బ్రతకడానికి మనకి ఈ ప్రభురాత్రి భోజనాన్ని మనం వాడు పూర్వము బానిసలుగా 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు చూడండి. ఆ బానిస పరిస్థితుల్లో అక్కడ నుండి వాళ్ళు చెప్పినట్టు చేసి వాళ్ళ దగ్గర ఇబ్బందులు పడిన వాటన్నిటిలో నుంచి వారికి విముక్తి, విడుదల, విమోచన కొరకు ఆ పస్కా. మరి మనలాంటి వారికి ఏమిటంటే లోక పాపాలకు, ఆచారాలకు, వాటికి సంబంధించిన వాటన్నిటిలోంచి విముక్తి కలిగించుకోవడానికి మనకు ఈ యొక్క పరిశుద్ధ బల సంస్కారాన్ని తిరిగి మీ హృదయంలోకి, మీ ఇంటిలోకి, మీ జీవితంలోకి లోక సంబంధమైన ఆలోచనలు, తలంపులు, ఊహ ఇవన్నీ కూడా కేవలం చెడ్డవిగా వస్తుంటాయి. కాబట్టి వాటన్నిటినీ నీవు కడుక్కోవడానికి, పరిశుద్ధం చేసుకోవడానికి నీకు ఆయన తన స్వరక్తమును ఆ మాట మనకు చెప్పబడింది. ఫిబ్రవరి 9:14 మనకు చెప్పబడింది. నిర్జీవమైన క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించడానికి మీ మనశ్శాంతిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని చెప్పారు పౌలు గారు. కాబట్టి ఈ పరిశుద్ధ సంస్కారం ప్రతి వ్యక్తి రక్షణ పొందాలి. రక్షణలో వచ్చిన వ్యక్తి రక్షణలో కొనసాగాలి. రక్షించేసాడు దారేసేసి మన ఇష్టమే బ్రతకడం కాదు, రక్షణలో కొనసాగాలి. కొంతమందికి రక్షణే ఉండదు, కొంతమంది రక్షణలో కూర్చుంటారు, కొంతమంది రక్షణలో కొంత దూరం వెళ్ళి నిలిచిపోయి ఉంటారు, కొంతమంది ఆ ప్రయాణాన్ని పూర్తి చేస్తారు. ఈ ప్రయాణంలో చివరి వరకు ఆగదు. నీ ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రయాణం కొనసాగాల్సిందే. అప్పుడు కాకపోతే నీవు దేవుని రాజ్యంలో చేరాలి. ఇదేదో ఒకసారి మొక్కుబడి తెలుసుకొని, మొక్కుబడి చేసుకుని చర్చికి వెళ్ళి మొక్కుబడి తీర్చేసి దేవుడు మంచి దేవుడు అని చెప్పుకొని వెళ్ళేటికి ఆ సులకరంతో కూడిన విషయం కాదు. ఇది ఆధ్యాత్మికమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో చివరి వరకు కొనసాగాలి. ఎప్పుడు చివరి వరకు అంటే నీ ఆయుష్ నీవు దానిని పట్టుకోవాలి. నువ్వు పట్టుకోలేకపోతున్నావు అంటే నువ్వు మత కార్యంలో ఉన్నావు, నువ్వు సంఘం యొక్క క్రమంలో ఉన్నావు, దైవ క్రమంలో లేదు. దైవ క్రమంలోకి రాగలిగితే నీ సంఘంలో నేర్పించే సత్యం క్రమము కరెక్టా కాదా అనేది కూడా నీకు అర్థమైపోతుంది. అందుచేత కొంతమంది ఏం చేస్తుంటే దేవుని మందిరానికి వెళ్ళరు, దేవుని మందిరంలో దేవుని గౌరవించుకోరు. ఆయన మన కొరకు రక్తం చిందించి మన పాపం దోష ప్రాయశ్చిత్తం నిమిత్తమై తన స్వరక్తమును మనకిచ్చి మనల్ని కడుక్కొని మనం ఎప్పుడూ పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధుడు మరలా మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. ఆ లోపల మనం ఈ ప్రయాణంలో శుద్ధులుగా ఉండాలి. మనము పస్కా యొక్క విశేషాలను కొన్ని తెలుసుకున్నాం. పస్కా రోజున ఏ ఉద్దేశంతో పస్కాను వారికి మరి ఆచరించమని తెలియవచ్చారు. మనము ఈ రోజు ఈ యొక్క ప్రభుల సంస్కారము మనం ఎందుకు ఆచరించాలో ఆ విషయాల్లో వాటికి వీటికి మనకుంటున్న సంబంధాలను మనం కొంత జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
హల్లెలూయా. ఇశ్రాయేలీయులు కానాను దేశానికి ప్రయాణం చేయడానికి సిద్ధపడి ఉండాలి. ఇశ్రాయేలీయులు కానాను దేశానికి ప్రయాణం అవ్వాలంటే వీళ్ళు పస్కాను ఆచరించి వెళ్ళాలి. పస్కాను ఎప్పుడైతే పస్కా బలి పశువుగా తీసుకున్న గొర్రెను వధించి ఆ రక్తాన్ని ఎప్పుడైతే వాళ్ళు ద్వారబంధంలో మీద దానిని పూసుకుంటారో కాకిస్తారో దానిని చూచి ఆ సమారణ దూత వాళ్ళని సమాలించకుండా వాళ్ళ ప్రయాణము ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి ఆ దాస్యపు బ్రతుకులకు విడుదల వాళ్ళకి వస్తుంది. వాడు ఆ దాస్యపు బ్రతుకు విడుదల కొరకు ఈ పస్కాను వాళ్ళు ఏం చేయాలండి? వధించాలి. దేవుడు వాళ్ళకు ప్రయాణం కొరకు ఏర్పాటు చేసిన తొలి రోజు ఆ రోజు వారు ఏంటి అంటే సిద్ధపడి వెళ్ళాలి. పస్కాను వధించి ఉదయకాలం లేచి వాళ్ళు విడుదల పొందుకుంటారు. హల్లెలూయా. ఈనాడు విశ్వాసి కూడా దేవుని గొర్రె పిల్ల బలి అర్పణలో పాలు పొందిన తరువాత ఈ లోకం విడిచి పై పరలోకం రాజ్యం వరకు సిద్ధపడి ప్రయాణం చేయాలి. వాళ్ళు అదో వాళ్ళకు ఎదురుగా ఉంచబడే కారణాల కొరకు సిద్ధపడడానికి రాత్రి పస్కాను వధించి ఉదయం లేచి నాయకుడితో కలిసి కానాలకు ప్రయాణం అవ్వాలి. నేను నీవు గొర్రె పిల్ల రక్తములో కడగబడిన పిదప నువ్వు క్రీస్తును వెంబడించుకుంటూ దేవుని రాజ్యం కొరకు ప్రయాణం అవ్వడానికి సిద్ధపడే సిద్ధపాటు. నువ్వు సిద్ధపడుతున్నావా? పరలోకం కొరకు సిద్ధపడుతున్నావా? హల్లెలూయా. ఊరికి వెళ్తున్నామంటే బైబిల్ కూడా ఎత్తుకోవాలి. యారికి వెళ్తున్నారు? 2 గంటలు బట్టలు ఎత్తుకొని పోతారు. ఎందుకంటే మార్చుకోవాలి. ఒకే బట్టలు పేస్ట్ బ్రష్ ఏంటి ఇవన్నీ సమకూర్చుకుంటారు. బైబిల్ ఇంటికి పెట్టేస్తారు, మార్చిపోతారు. మనం బైబిల్ చదివిన దాఖలాలు రోజు ఉంటే అప్పుడు మనం రోజు బైబిల్ ఎత్తుకొని చదువుకునే వాళ్ళు అయితే బైబిల్ ఎత్తుకోవాలి. ఈ ప్రయాణంలో ఉంటున్న ప్రతి క్రైస్తవుడికి బైబిల్ అంటే తెలియాలి. పాఠశాల ఆత్మీయ పాఠశాలిగా నువ్వు వెళుతున్నప్పుడు నీకు బైబిల్ అనేది నీ చేతిలో ఉండాలి. సిగ్గా కొంతమంది సిగ్గు క్రిస్టియన్స్ అనుకుంటారు, మాలో దేవుడు ఆ దేవుడు అని అనుకుంటారని. మేము దాసరాళ్ళం అండి, మేము పాములు కొట్టేవాళ్ళం అండి, మేము జంజం వాళ్ళం అండి, మేము ఓసీలు బీసీలు అండి, ఏసీలు అని చెప్పుకోరు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధపడిన ఆ పేరును బట్టి దేవుని మహిమ. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భేదం లేదు, రంగు వర్ణాలు లేదు, ఏమీ లేదు. ఏదైనా నువ్వు పెట్టుకుంటే నువ్వు దేవుని దగ్గర ముందు వేయబడతావు. జాగ్రత్త. అలాంటి బుద్ధులు ఏదైనా నీ దగ్గర ఉంటే నువ్వు పువ్వు అని ఉమ్మి వేయబడే స్థితికి దిగజారిపోయావు అనేది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు బైబిల్ అది నీకు ప్రామాణిక గ్రంథం. నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు అడుగు తీసి అడుగు పెట్టాలంటే నీకు బైబిల్ కావాలి. నాకు చదువు రాదు నీకేం సేపుకోలే మొత్తం ఇంగ్లీషే నేర్చు. లోతు బారిలాగా ఏమని చూడబా అంటే ముక్కు స్తంభం అయిపోయే ప్రమాదాలు ఉంటాయి అంటున్నారు బైబిల్. బైబిల్ చదవాలి. న్యూస్ పేపర్ చదువుతాడు. లోక వార్తలు చెప్పుకొనకయు అన్నాడు యెషయా గ్రంథం 58వ అధ్యాయం. లోక వార్తలు నీకెందుకు? నీ ఇంటి వార్తలు చెప్పు, నీ సంఘం వార్తలు చెప్పు, నీ ప్రభు వార్త చెప్పు. శుభవార్త ఏం వార్త? నీది శుభవార్త, అది అశుభ వార్త. వాడు తెచ్చాడు, వీడు తెచ్చాడు, వీడు గుడుచుకున్నాడు, అక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఇవి లోక జ్ఞానం వస్తుంది అంటారు వాడు.
రోజు మీ టీచర్ రోజు ఎందుకనంట నీకు చదువు రాలేదని అది చదువురా వస్తున్నా నువ్వు బైబిల్ చదువురా నువ్వు బైబిల్ చదువురా బైబిల్ పాడరు ఆట పడిపోయి మసి పెట్టిపోయి ఇప్పుడు కొంతమంది బైబిల్ ఎత్తుకోపోవడం కష్టం అన్ని ఏంటది ఆల్ ఇన్ వన్ ఏంటది డాన్సులు బైబిల్ సెల్ ఫోన్ లో ఉంది బైబిల్ సెల్ ఫోన్ లో ఉంది అన్ని సెల్ ఫోన్ మాట్లాడుకోవచ్చు తిట్టుకోవచ్చు పాట వినవచ్చు బైబిల్ చదవచ్చు అందులో ఉండే ఆ కంప్యూటర్ ఆ అక్షరాల్లో తప్పుంటే అప్పుడు మాత్రం బైబిల్లో అక్షరానికి సెల్ ఫోన్ లో బైబిల్ అక్షరానికి తేడా వచ్చేస్తాయి అప్పుడు కొన్ని అక్షరాలు లేచి అప్పుడు ఏం చేస్తాం నీ కొరకు ఆయన సిలువ మోసాడు నువ్వు ఆయన బైబిల్ మోస్తున్నావు బైబిల్ మోసే ఆసక్తి ఇస్తే నీ హృదయంలో బైబిల్ ఉందని కాబట్టి ఊరికి వెళ్ళేటప్పుడు నగలు లేకపోయినా కూడా పిత్తలు కాసిన నగలు పక్కన వాళ్ళ దగ్గర అడుక్కొని తీసుకొని తగిలించుకొని పోయి మన గొప్పలు ఆడ చూపించేసి బైబిల్ పాస్టర్లకే కదా బైబిల్ అంటే అవును మాకే నీకు వద్దులే బైబిల్ మా ఆత్మీయ పాఠశాలి గారు నరక పాఠశాల పెట్టుకోవాలి బైబిల్ మా పిల్లలు చదివేస్తే సార్ నువ్వు చదవద్దు నువ్వు చదివితే బైబిల్ చదువుతావు బైబిల్ చదివితే పరలోకం పోవడానికి నీకు తేటగా తెలుస్తుంది మాకేం చూస్తావు నాకు చదువు లేదు చదువు లేదంటే కూర్చోబెట్టే వాళ్ళు చదివేస్తే నీకు పరలోకం పోతున్నా నువ్వు తెలుసుకోవద్దా నేను మీ దగ్గర ప్రథమగా మాట్లాడుతుంటే త్వరగా లేదంటే 2 అవుతాయి మళ్ళీ ఆకలి వస్తే నన్ను అడుగు నువ్వు వచ్చిందే 12 కాదు నేను టైం కట్టలేదు మెరుగా నేను ఎంతసేపు వాక్యం చెప్తాను నాకు తెలుసు 1 అవరే నాకు మెసేజ్ 1 అవర్ కూడా కూర్చోకపోతే మళ్ళీ ఏం మళ్ళీ ఏం సంపాదించుకున్నాను అయ్యా ఒక ఆయనేమో ఓడ ఊరిగిపోయినట్టుగా కూర్చోండి ఇంకొక ఆయన ఏంటో మరి వెళ్ళిపోయినట్టుగా కూర్చోండి ఏంటి ఉత్సాహంగా ఉండమంటాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ప్రభువునందు సంతోషంగా ఆనందించండి మళ్ళా చెప్పులను ప్రభువునందు ఆనందం వారు ఆ కానానుకు ప్రయాణం అవ్వడానికి పస్కాను సిద్ధం చేసుకొని పస్కా ద్వారా విడుదల పొందుకొని వాళ్ళు కానానికి వెళ్తున్నారు మనము యేసు ప్రభు బలి అర్పణ ద్వారా మనకు అందించబడి యేసు రక్తము యేసు శరీరమును తిని త్రాగి సేవించడం వల్ల ఆత్మీయ ప్రయాణంలో మనం ముందుకు సాగాలి వాళ్ళకి మనకు ఆ యొక్క సంబంధం అందుచేత మనం పస్కాలో ఉన్నటువంటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం హల్లెలూయా ఒకసారి మనం చూద్దాం నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనంలో కదా ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందనే మనుషులు కానీ జంతువులలోనే కానీ తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతలందరికంటే అందరికి తీర్పు తీర్చేదని. దేవుళ్ళకు దేవతలకు తీర్పు తీర్చిన పస్కా. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఉంటారో తెలిసిన, వాళ్ళు ఎలా ఉంటారో తెలిసిన, ఐగుప్తీలు ఎలా ఉంటారంటే వాళ్ళు సృష్టికర్తను మరచి సృష్టిమును పూజించి సేవిస్తున్నారు. రామపత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాల కన్నా వారు దేవుని మహిమను ఎత్తయు పక్షుల ఎత్తయు జంతువుల ఎత్తయు మార్చి సృష్టికర్తను మరచి సృష్టిమును పూజించి సేవించేటి అనుభవంలో ఉన్నారు. ఈజిప్టు ఆ రాజ్యంలో ఉంటారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తుందట, ఆ రాత్రి 430 సంవత్సరంలో తరువాత
ఆ పస్కా రోజు రాత్రి దేవుళ్ళకు దేవతలకు తీర్పు తీరుస్తున్నారు. వాళ్ళ దేవుళ్ళు దేవతలు కదా పంచభూతాలు. ఏంటది? భూమి, గాలి, నీరు, వెలుతురు, తర్వాత అగ్ని, అంటే జంతు జాలాన్ని జంతువుల రూపంలో కనిపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈజిప్ట్ దేవతల గురించి ఒకసారి నేను యూట్యూబ్ లో కొట్టేనా, అది ఒక విచిత్రమైన రూపం బయటకు. వాటిని వాళ్ళు దేవుళ్ళుగా దేవతలుగా ఎంచుకుంటున్నారు. ఆ నిజమైన సృష్టికర్త అయిన దేవుణ్ణి వాళ్ళు పూజించి సేవించవలసిన జనాంగంలో అడ్డుపడుతున్నారు. కాబట్టి వీళ్ళని అడ్డుపడటం వల్ల మోషే గారు ఏం చేస్తున్నాడంటే పస్కాను ప్రారంభించి పస్కా ద్వారా ఆ రోజు రాత్రి వాళ్ళ దేవతలు వాళ్ళ దేవుళ్ళు ఈ ఈజిప్టు సంబంధించిన ప్రతి దేవుడు అని చెప్పుకునేటప్పుడు వట్టిదే అనేదాన్ని రూపొందించడానికి నిరూపించడానికి ఆ పస్కాను ప్రారంభించారు. ఈరోజు నేను చెప్తున్నాడు, నువ్వు మునుపు చేసిందంతా వట్టిదే. యేసయ్యే నిజమైన దేవుడని నువ్వు ఒప్పుకోవాలి. నీవు పాత జీవితం అంతా తప్పు అని నిరూపిస్తున్నాడు. ఆయనే మన పస్కా బలిపశువు. కొరింథీయులకు రాసినట్టు చూడండి, కొరింథీయులకు రాసినట్టు పత్రిక 5వ అధ్యాయం 1 కొరింథీ 5వ అధ్యాయం చూడండి ఏం చెప్తున్నారో చూద్దాం ప్రియ. 7వ వచనం 8వ వచనం, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతకైన పులిపిండిని తీసి పారవేయండి. అంతేగాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. హల్లెలూయా. పాత పులిపిండి అంటే పాపపు సంబంధమైన అనుభవాలు అన్ని కూడా పాపానికి పాతదానికి సంబంధించింది. దానిని తీసి పారవేయండి. క్రీస్తు అనే పస్కా మన కొరకు వధించబడింది. ఆ రోజు ఆ యొక్క పస్కా బలి గొర్రె పిల్లని వాడు వధించడం ఎందుకంటే పాత దేవుళ్ళు దేవతలు అన్ని కూడా ప్రాయశ్చిత్తం కలిగించడం లేదు. ఈజిప్టు వాళ్ళ చేతుల నుంచి విడిపించడం ఎవరి వల్ల కాలేదు. ఇదిగో ఈ పస్కాలను వధించినప్పుడు సంహారపు దూత వస్తున్నాడు. సంహారపు దూత వచ్చి వాళ్ళకి సంబంధించిన దానికి పశువులకు జంతువులకు దేవుళ్ళు దేవతలకు అధికారులకు అందరికీ కూడా తీర్పు తీర్చేది. 12వ అధ్యాయం 12వ వచనం మాట్లాడు. ఆ రాత్రి సంచరించి మనుషులలోనే కాని జంతువులలోనే కాని సొలి సంతతి అంతయు హతము చేసి దేవతలకందరికీ తీర్పు తీర్చెదను నేను యెహోవాను. హల్లెలూయా. చూడండి, ఆ రోజు వధించబడిన పస్కా గొర్రె పిల్ల ఎవరు అనేది ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసాం. క్రీస్తు అను పస్కా వధించబడింది. ఆనాటి గొర్రె పిల్ల ద్వారా వారికి సంహారపు దూత దగ్గర నుంచి వాళ్ళకి రక్షణ, వాళ్ళ దగ్గర నుంచి విమోచనము విడుదల కలిగి వాళ్ళు కానాను దేశ ప్రయాణానికి ఏ విధంగా సిద్ధపడి వెళుతున్నారో ఆ రీతిగా ప్రతి క్రైస్తవుడు నేడు క్రీస్తు అనే పస్కాను భుజించిన పిదప వారు పరలోక రాజ్యం కొరకు ప్రయాణం అవ్వడానికి సిద్ధముగా.
నిన్ను సిద్ధపరుస్తున్నాడు దేవుడు. నిన్ను ఆయన రక్తం దగ్గరకు నడిపిస్తున్నాడు. నిన్ను ఆయన రక్తంలో కడిగి పవిత్రం చేసి పరలోక రాజ్యం కొరకు సిద్ధపడే క్రమంలో నిన్ను ఉంచి ఉన్నాడు. నువ్వు ప్రభుబల సంస్కారంలో ఆబ్సెంట్ ఉండదు. ప్రభుబల సంస్కారంలో అనాలోచనతో పుచ్చుకో. ప్రభుబల సంస్కారమును సంఘ క్రమము మత కార్యలాగా కాకుండా వాక్యానుసారమైన వివరణలతో నువ్వు తెలిసి పెట్టుకొని ప్రాణప్రదంగా అందులో నువ్వు చేయి పెట్టడం నీ బాధ్యత. అంటే ఆ పస్కాలో ఆ రోజు జరిగిన విశేషం ఏంటంటే వాళ్ళు ప్రయాణం కొరకు సిద్ధపడడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? గొర్రె పిల్లను వధిస్తున్నారు. ఆ రోజు రాత్రి దేవుడు అక్కడున్నటువంటి అధికారులకు, అక్కడున్న మనుషులకు, అక్కడున్న జంతువులకు అందరికీ దేవుళ్లకు, దేవతలకు అందరికీ తీర్పు తీర్చేస్తాడు. నేను యెహోవాను. ప్రపంచ దేశంలో ఈ మాట ప్రతి భాషలో ఉండే బైబిల్లో తప్పకుండా లిఖించబడి ఉంటాయి. కనుక ఈజిప్టు వారి మీద, వాళ్ళ దేవుళ్ళ మీద తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. మన దేవుడు వాళ్ళ దేవుళ్ళకి విరోధి. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా అదే జరగదు. ఈ లోక దేవతలంతా ఆయన ముందర సాగిలపై నమస్కరించి గడగడాలి. తెలియాలని చెప్పి నన్ను తెలుసుకుంటాను. నేను ఆడ పోవడంటే నేను తెలియాలని చెప్పడు. నేను దేవతలము, మేము దేవుళ్ళము, మేము దేశులము, మేము ఆయన ఈయన అని నా దగ్గర చెప్పాలి. అవునా? మరి అయితే ఇప్పుడు ఏమంటా? ఏసయ్య నీకు తెలియదా? ఏసయ్య దగ్గర నువ్వు ఇలాగంతా నడుచుకోవడం నీకు మంచిది కాదు, నువ్వు శిక్ష పొందుకుంటావు అని చెప్పినప్పుడు కొంత మమ్మల్ని ఏమార్చడానికి ప్రయత్నించి అబద్ధాలు చెప్పి లాస్ట్ లో తగులుకొని నేను దెయ్యాలనే అని ఒప్పుకుంటాను. ఇలాంటి విషయాలలో కొన్ని మీరు కూడా అనుభవంలో తెచ్చుకుంటుంటారు. వింటూ ఉంటారు. నేను ఆ దేవతలు ఈ దేవతలు అనేది లాస్ట్ అయితే నేను దెయ్యాలనే, మమ్మల్ని వాళ్ళు పంపించినారు, వీళ్ళు పంపించారు, వాళ్ళు పంపించారు. మనుషులు వచ్చి దేవుడు ఇంకొకరికైనా పంపిస్తున్నారు. వాళ్ళ మాట వింటున్నారు. ఇక్కడ మన దేవుడు మన మాట వినడు. ఆయన చెప్పింది మనం చేయాలి. అందుచేత గమనించవలసిన వారు వాళ్ళు భూమిని, నీటిని, మరి చక్కగా మరి జంతుజాలాన్ని, సూర్యుడిని, మరి ఇంకా అనేక రకాల పంచభూతాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుళ్ళు దేవతలుగా వాళ్ళు సేవిస్తూ ఉంటే దేవుడు అది కాదు, సృష్టికర్త ఒకడు ఉన్నాడు, సృష్టికర్త ఈటనికి సృష్టించిన దేవుడు అనే దానిని వాళ్ళకి తెలియపరచడానికి, ఈజిప్టు వాళ్ళకి, ఇశ్రాయేలీయుల వాళ్ళకి దృఢపరచడానికి ఆ పస్కాను ఆ రోజు ప్రవేశించారు. తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు, మోషే దేవుడే నిజమైనది. బబులోనీయులు కూడా దానియేలు హయాంలో దానియేలు దేవుడే నిజమైన దేవుడని నెబుకద్నెజరు మహారాజు కూడా ఒప్పుకున్నాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిలో నుంచి బయటికి తీసుకొని వచ్చినప్పుడు కూడా ఆ రాజు కూడా అన్నాడు వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? నీ పస్కా పశువు క్రీస్తు, ఆయనే నిజమే. వేరే వాటిని అనుసరించడం నీకు వాటికి తీర్చే దేవుడు ఆయన. వాళ్ళ చేతిలో నుంచి నిన్ను విడిపించడానికి ఐగుప్తీయులను, తొలుచులను అర్థం చేశారు. ఐగుప్తీయులను, తొలుచులను అర్థం చేస్తుంటే వాళ్ళ దేవుళ్ళు, దేవతలు వాళ్ళని అడ్డగించి వాళ్ళని కాపాడుకోలేకపోయారనేది అక్కడ మనం చూస్తాం. వాళ్ళు నిజమైనది ఆ యొక్క స్థానంలో ఉన్నట్టే ఈ సృష్టికర్త అయిన దేవుడు చేస్తున్నట్టు ఆ యొక్క సంహారపు దూత ద్వారా సంహరించే కార్యక్రమాన్ని ఎవరు అడ్డగించలేరు.
వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉంటే సృష్టికర్త అయిన దేవుడు చేస్తున్నాడని వాళ్ళు అక్కడించి వాళ్ళు నిరూపణ చేసుకొని ఉండొచ్చు, కానీ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు దేవుడు. అందుకోసం చెప్పాడు, నేడు నేను వాళ్ళ దేవతలకు దేవుళ్లకు తీర్పు తీర్చుకున్నాను, నేను యెహోవా. దేవుడు తీర్పు నుండి వాళ్ళని రక్షించాడు. ఆ తీర్పులోకి వీళ్ళు ఆహుతవ్వకుండా వీళ్ళని రక్షించడానికి పస్కాను వధించి ఆ రక్తమును ద్వారబంధము మీద లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు తీర్పు తీర్చేటి గొప్ప దేవుడు నీకు తీర్పులో ఎదగకుండా నిన్ను రక్షించడానికి ఏం చేస్తున్నాడంటే నీకు తన స్వరక్తముని నిన్ను రక్షించడానికి స్వరక్తమునిచ్చాడు. అలియా హెబ్రీ పత్రిక చూడండి 9వ వచనం. స్వరక్తముతో ప్రవేశించాడు. ఏలైనగా మేకల ద్వారా నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి సేవించడానికి ఎంతో శుద్ధి చేయను. హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రయాణంలో ఉంటున్నట్టు మనం తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పస్కా వలన దేవదేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళకి తీర్పు ఇచ్చారు. పస్కా వలన ఆ ప్రాంతంలో బానిసలుగా 430 సంవత్సరాలు నలిగిపోయిన వారికి విడుదల. ఈ రెండింటినీ దృష్టి పెట్టుకొని వారు కనాను దేశ ప్రయాణానికి సిద్ధపడాలి. నేటి క్రైస్తవులకి ఈ పరిశుద్ధ పళ్ళ సంస్కారం వలన ప్రభు రక్తాన్ని అర్పించడం వలన వాళ్ళకి పాపములో నుంచి విడుదల, విమోచనము. రెండవదిగా నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని సేవించడానికి తన మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకునే అనుభవము. మూడవదిగా మనము ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగడానికి ఒక ప్రత్యేకమైన అనుభవము ఆ రక్తం ప్రవహం. అంచేత మనం ఏం చేయాలి? మనం గుర్తించుకోవాలి. పాత పులిపిండిని విడిచిపెట్టి క్రొత్త పిండితో, క్రొత్త జీవితంతో మన కొరకు బలి అయిన పస్కా బలి పశువుగా బలి అయిన క్రీస్తు రక్తము ద్వారా పరలోక రాజ్యం కొరకు మనము కడగబడి ప్రయాణంలో ముందుకు సాగాలి. అందుకే మన సంఘంలో నెలకొకసారి ప్రభు బల సంస్కారం ఏర్పాటు చేయడం జరిగింది. మనము ఈ నెల 7వ నెల ప్రభు బల సంస్కారంలో మనము పాలిపాదస్థులమై వెళ్ళిన తర్వాత దేవుని వాక్యాన్ని హృదయంలో పట్టుకొని మంచిగా బ్రతికి తిరిగి మంచిగా దేవుని దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తూ నీ ఆయుష్ తీరిపోయిందనుకో ఆ రోజు నువ్వు పరిశుద్ధులుగా దేవుని రాజ్యానికి చేరుకునే ఆ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ముందుకు కొనసాగుతూ ఉంటారు. చాలా మంది వెనకబడిపోతుంటారు. ఆ రోజు దేవుళ్ళు చక్కగా ఉంటారు, ఆ తర్వాత పడిపోతుంటారు. చెడు అలవాట్లకు గురైపోతుంటారు. చెడ్డ మాటలకు, చెడు గుణగణాలకు, లోక సంబంధమైన సాంప్రదాయాలకు గురైపోతారు. నువ్వు బల తీసుకుంటున్నావు కదా,
నువ్వు బల్ల తీసుకుంటుంటే నీకేం సాంప్రదాయము, బైబిల్లో నువ్వు ఏదైనా గృహప్రవేశం చేస్తే దానికి ఏం సాంప్రదాయము, పెళ్లి చేస్తే సాంప్రదాయము, మరి ఆదరణ కూటం చేస్తే ఏం సాంప్రదాయము, ఇంకేదైనా శుభకార్యాలు చేస్తే దానికి సాంప్రదాయము, ఎక్కడుంది సాంప్రదాయము, ఎక్కడ నేర్చుకున్నావు నీవు, నీకు ఎవరు చెప్పారు? చాలా మందికి తెలియదు. సేవకులను అడగరు, సేవకులు సంధించరు, సేవకులు చెప్పిన దాన్ని అర్థం చేసుకోరు, వాటిని నమ్మరు, ఉపయోగించుకోరు. సేవకులకే చెప్తారు ఇది మాకు ఇష్టం. పరలోకం వెళ్తావా? ప్రభు బల్లలోనిది, దెయ్యముల బల్లలోనిది మీరు రాగనేరు. అలా చేయకూడదు. వాళ్ళకి తీర్పు తీర్చేసినాడు ఆ రోజే. ఆ జీవితానికి స్వస్తి పలికేయాలి, నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టారు. మా తాతోళ్ళు చెప్పారు, మా అబ్బోళ్ళు చెప్పారు, అవన్నీ చెప్పకూడదు. అవన్నీ దేవుడి దగ్గర చెప్పే పరిస్థితి ఉండదు. మా బంధువులు చెప్పారు, నాకు ఇష్టము, ఈ ఇష్టంగా బ్రతకడానికి యేసు ప్రభు రక్తం చిందించిన యేసయ్య మార్గంలో జీవించడానికి నీకు రక్తం చిందించు. నువ్వు అలాగో ఇలాగో ఎవరి మాట విని నువ్వు దేవుని మాట వినలేదంటే నీ దరిద్రం ఎక్కడ పోతుంది, నీకు శాపం కింద ఉంటావనేది నువ్వు గుర్తుంచుకోవాలి. ఎక్కువగా గ్రామాల్లో జరిగిపోతుంటాయి. గ్రామకట్టు అంట, పొలకట్టు అంట, గ్రామకట్టు పొలకట్టు ఇవన్నీ చెప్పుకొని జీవితాన్ని ఏమార్చుకోవాలండి. పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. పరిశుద్ధ గ్రంథంలో మంచి జీవితానికి హృదయాన్నించి మంచిగా బ్రతకండి. మంచిగా బ్రతకలిగితే బిడ్డల తరాలు 3-4 తరాల వరకు మనం దేవుని దగ్గర నుంచి కోపానికి ఆహుతి కాకుండా తప్పించుకుంటాం. నీకు ప్రభు వల్ల కావాలా? పరిశుద్ధుని యొక్క రక్తంలో నువ్వు చేయి పెట్టాలా? పరిశుద్ధుని యొక్క రక్తంలో నువ్వు చేయి పెట్టినప్పుడు నీవు కాని పని చేసి దాంట్లోకి వెళ్ళి చేయి పెట్టి వేలాపాలగా ప్రాణాలని అవమానపరిచి అనవపరిచే పనికి సాహసించదు. అలా సనిగి అలా దేవుని మీద తిరుగుబడి 23,000 మంది ఒక్క దినంలోనే వాళ్ళు మరణించారని మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనకు చంపడాన్ని మనం చూడవచ్చు. అందుచేత నీవు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడంతా బోధన ఉండాలి, దేవుని విషయాలు తెలుసుకోవాలి. ఇది నీ జీవితం. నీ జీవితం చాలా విలువైనది. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య యొక్క ప్రాణం విలువను నువ్వు ధ్యానించాలి. దాని మీద నువ్వు ధ్యానం కలిగి ఉండాలి. నీకు తెలియని విషయాలు దైవ సేవకుల ద్వారా, సంఘంలో మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా, దేవుని బోధ ద్వారా నువ్వు నేర్చుకోవాలి. దానికి నువ్వు ఉపయోగాలి, లోపడాలి. లోపడకుండానే నీ జీవితం నీకు ఇష్టం వచ్చినట్టుగా, నీకు నచ్చినట్టుగా, నీ వాళ్ళకి నచ్చినట్టుగా, నీ వాళ్ళకి నచ్చినట్టుగా, నీకు ఎక్కడ నచ్చుతుందో అట్టకంతా చేసుకునేదానికి దేవుని క్రైస్తవ జీవితం సరిపడ. ప్రభు చెప్తున్నాడు, మీరు చదువుకోనలేదా, మీకు ఎవరు చెప్పలేదా, మీరు ఎందుకు ఆలోచించలేకపోయినని శాస్త్రులతో చెప్పాడు, పరిశీలనతో చెప్పాడు. దేవుని మందిరానికి వెళ్ళి మోసే ధర్మశాస్త్రాన్ని పఠించేంటి ఆయన శాస్త్రులతో పరిశీలనతో చెప్పాడు. రేపు నిన్ను చెబుతాడు, నిన్ను అడుగుతాడు, నీకు ఎవరు బోధించలేదా, నువ్వు చదవలేదా, నువ్వు ఎందుకు ఇంత కారణమైన పనులు చేశావని తీర్పులోకి నువ్వు కూడా వస్తావు. దేవతలు చెప్పుకునే ఈజిప్టు వాళ్ళకే తీర్పు తీర్చిన దేవుడు, నశించిపోతున్నది వ్యక్తుల నుంచి నిన్ను కాపాడిన దేవుడు రేపు నీకు తీర్పు తీర్చడానికి వస్తాడని వాక్యంలో అసలు చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ 27 మనుషులు ఒక్కసారి వృద్ధి పొందవలనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించినట్టు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఇందువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ సంఘములో
బాప్తిసం తీసుకున్న దేవుని బిడ్డ, పరిశుద్ధ బల కొరకు సిద్ధపడి వచ్చినట్టు దేవుని బిడ్డ, నీ మీద ఆయన రెండవసారి వచ్చి నిన్ను రక్షించడానికి, నరకంలో కలపకుండా రక్షించడానికి ఆయన ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. ఆయన రెండవసారి నిన్ను రక్షించాలంటే నీలో పాపపు తాలూకు ఎలాంటి జీవిత విధానం కనిపించదు. ఆయన రక్తాన్ని వ్యక్తం చేయకూడదు, ఆయన రక్తాన్ని అవమానపరచకూడదు, ఆయన శరీరాన్ని తోడనకూడదు, దానిని కేర్లెస్ గా, సునాయాసంగా, లెక్కలేంతనంగా తీసుకోకూడదు. కొంతమంది అలా ఉండాలని బైబిల్ వాక్యం మనకు తెలియజేస్తుంది. చూద్దాం. 10వ అధ్యాయము 27, 28, 29. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను నిరాకరించిన ఎడల మాట మీద దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలకముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనతో పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. అలాగే వాళ్ళు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో నిర్గమకాండము 32వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు వాళ్ళందరినీ పట్టుకొని ఏం చేశాడంటే వాళ్ళని పంపించి ఇది పస్కా వధించి విడుదల పొందుకొని వచ్చేసారు. కనాను ప్రయాణంలో ఉన్నారు. కనాను ప్రయాణంలో ఉండేది వీళ్ళు ఏం చేస్తుంటే మరలా వెనక్కి వెళ్ళిపోయి అలాంటి పనులు చేయడం వల్ల వాళ్ళ మీద దేవుడు చర్య తీసుకోవడం. ఈ వాక్యాన్ని బట్టి నేటి దినపు క్రైస్తవులతో ఏం మాట్లాడుతున్నా అంటే, నువ్వు బాప్తిసం తీసుకొని, నువ్వు ప్రభు బలం తీసుకొని, మరలా నువ్వు లోక సంబంధమైన వాటితో నువ్వు వెళ్ళి నువ్వు దేవుని యొక్క నిబంధన రక్తమును అపవిత్రపరిచి, ఆయన కాళ్ళతో ఆయన యొక్క రక్తాన్ని అపవిత్రపరిచి నువ్వు అలా జీవించుకుంటూ వెళ్తుంటే ఎంత ఎక్కువైన దండనకి పాత్రుడో ఒకసారి మాట మాట్లాడడం సునాయాసంగా ఉంటుంది. దేవుని మీద తిరగబడడం సునాయాసంగా ఉంటుంది. దేవుని రక్తాన్ని, దేవుని శరీరాన్ని మరి సులకనగా తీసుకొని సాంప్రదాయంగా, పద్ధతిలాగా, ఒక ఆచారంలాగా అనుసరించడం బాగా ఉంటుంది. పక్కవాళ్ళు బాగా తీసుకుంటారు, నేను కూడా తీసుకోకపోతే ఆడేనంత భక్తుడా, నేనేమంత భక్తురాలు కాదా, నేను కూడా బాగా తీసుకుంటా, నేను కూడా బాప్తిసం తీసుకున్నా, నేను కూడా అప్పుడు తీసుకున్నా, నేను కూడా ఇప్పుడు తీసుకున్నా. కానీ నాకు లేదా వల్ల పరిశుద్ధ వల్ల ప్రభువు సేవకులు ఇవ్వలేదు, ఆయన ఆడకిచ్చినాడు, నాకే లేదు. సంఘంలో గౌరవం ఇస్తామని సంఘ వాళ్ళ ఇలాకా, వాళ్ళ బంధువర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి సేవకుడు పల్లె లేదనుకో, వీళ్ళు పోయి ఆ సంఘ పెద్ద పిలుచుకొని వచ్చి నాకు పల్లె లేదు, ఈ భాషలో నాకు పల్లె మందిని చెప్పండి. వాళ్ళు ఏం చెప్పేది పల్లె మంది ఒకరి సపోర్ట్ కాదు, నీ వ్యక్తిగతమైన జీవితమే నీకు సపోర్ట్. అలా తీసుకునేది బల్ల కాదు, బలవంతపు ఆచారం. దానివలన ఏది నీ జీవితంలో దేవుడు ప్రతి ఆదివారం ఏదో ఒక పొరపాటును నీ దృష్టికి తీసుకొని పెడతాడు. అయ్యా ఇది తప్పు, అమ్మా ఇది తప్పు, అయినా ఇలా చేయి, ఇలా చేసుకో, నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ స్త్రీలు నీ పురుషులు బాగుంటారు, ఇలా చేసుకో, ఇలా చేసుకో, ఇలా చేసుకో అని శుభవర్తమానాన్ని అందించినప్పుడు
దాన్ని అంగీకరించి బ్రతకడానికి ఇష్టం లేనివాడు యేసయ్యను సైతము, యేసయ్య వాక్యము సైతము పక్కన పెట్టి వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఇష్టమైతే ప్రభు బలం వస్తారు, ఇష్టం లేకపోతే ప్రభు బలం తీసుకోరు. వాళ్ళకి ఇష్టం కాబట్టి తీసుకుంటారు. పాప పరిహారం కొరకు కన్నీటి ప్రార్థనలతో చేసిన పాప దోషాలకు ప్రాయశ్చిత్తము నిమిత్తమై ప్రభు దగ్గర క్షమాపణ కోరి ప్రార్థన రూపంలో దాని దగ్గరికి వెళ్ళరు. అనాలోచనతో తీసుకున్నారు. అయోగ్యముగా ఎవడు ఆ వ్యక్తిని దివితాడులో వాడు దేవుని కూర్చోడు, ఎవరు అపరాధి ఎదును వారికి శిక్ష తప్పకుండా పడుతుందని మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చెప్పారు. ఒక ఆయన అంటున్నాడు ఈ మధ్య కాలంలో, పాస్టయ్య కళ్ళు నాకుడి పాస్టయ్య చాలా సంవత్సరాలు అయిపోయింది కళ్ళు తీసుకున్నా, ఈ మధ్య ఏం చేస్తున్నామని. నువ్వు ఎంచుకున్న విధానమే తప్పు. నువ్వు సంఘంలో సేవ బోధ నిన్ను పట్టించుకోకుండా సేవకుడికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి అది ఏదో జరిగింది పథకాలు జరిగింది అంతే. నీకు ఆత్మీయ ప్రయాణంలో నిన్ను ముందుకు కొనసాగించడానికి సూచనలు ఇచ్చేవాడు నీకు అవసరం లేదు. నిలబడదు, సంఘంలో నిలబడదు, సంఘంలో నిలబడి బోధలో నిలబడి దేవుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకు సాగడానికి ప్రయాణంలో నిలబడు, సిద్ధపడు. ఎప్పుడు పక్కన వాళ్ళని చూసి తప్పు చెప్తారు, పక్కన వాళ్ళని తప్పు, పక్కన వాళ్ళని ఈవెన్ సావకులు కూడా తప్పు పట్టేవాళ్ళు దేవుడినే పడతారు. ఏం చేసినట్టు దేవుడు అంటే దేవుడు ఏం చేయలేదు, దేవుడు కూడా తప్పు పడతారు. దేవుడినే తప్పు చెప్పే వాళ్ళకి సావకులు తప్పు చెప్పడం పెద్ద విశేషం ఏం లేదు. అయితే యేసు ప్రభు రక్తాన్ని నువ్వు చులకనగా తీసుకో. అది దేవతలకే తీర్పు తీర్చిన రక్తం, నీకును తీర్పు తీర్చడానికే వచ్చింది. ఆ తీర్పు పాపంలోకి నరకంలోకి వెళ్లకుండా నిన్ను రక్షించడానికే వచ్చింది. మంచిగా యేసయ్య రక్తాన్ని, యేసు ప్రభు శరీరాన్ని తిని సేవించు, నువ్వు పరలోకం. అట్లని యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 54 వచనాల్లో యేసయ్య చెప్తున్నారు. చదువుదాం. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున హల్లెలూయా హల్లెలూయా నువ్వు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తిని త్రాగి ఆధ్యాత్మికమైన జీవితంలో పరలోకం కొరకు నువ్వు సిద్ధపడి నువ్వు జీవిస్తూ ఉండి నీ కాలం అయిపోయిన తర్వాత నీ ఆయుష్ అయిపోయిన తర్వాత యేసయ్య నిన్ను నిత్య జీవనం. అసలు క్రిస్టియానిటీ అంటే క్రైస్తత్వం అంటే పరలోకం కొరకు వెళ్ళే ప్రయాణమే. భూ సంబంధమైన విషయాలను పక్కన పెట్టి పర సంబంధమైన విషయాల మీద ఆసక్తి కలిగి ఉండే జీవితమే క్రైస్తవం. మతకార్యము కాదు, వేదాకోణంలో అనుకునేది కాదు, నీ ఇష్టాలతో జీవించేది కాదు, నీకు నచ్చితే చేసేది, నచ్చకపోతే వదిలిపెట్టేది కాదు. నీ కొరకు ప్రాణం పెట్టినట్టు వాడిని అవమానపరిచేటట్టుగా నడుచుకో. మనుషుల కోసం, మనుషుల ఇష్టాల కోసం నీ జీవితాన్ని పాడు చేసుకునేటట్టుగా యేసయ్యను విడిచిపెట్టి లాభం వెంబడి వెళ్ళేది కాదు క్రైస్తవ జీవితం. నీ భూమి మీద ఏమి సాధించి ఏమి సంపాదించి ఎంత దాచిపెట్టినా ఒక రోజుకి ఏమైపోయేదే నీ బ్రతుకు, విడిచిపెట్టేదే నీ బ్రతుకు. ఎంత జనాల్లో ఉన్నా అందరినీ విడిచిపెట్టేస్తావు, నువ్వు అందరినీ విడిచిపెట్టేస్తావు. నీకు దిక్కు ఒక్క దేవుడే. నిన్ను ఆకర్షించేవాడు, నిన్ను రక్షించేవాడు నీ ప్రభు. నీ ప్రభు కేసి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. నీ పాపాలను కొరకు శిక్ష ఆయన మీద తీసుకున్నాడు. ఎప్పుడైనా ఆ పదానికి అర్థం తెలుసా? కొంతమందికి ఆ పదానికి అర్థం తెలియదు. యేసయ్య నా కొరకు శిలువలో గాయపరచబడి రక్తాన్ని కాచి నా కొరకు శిలువలో మరణించి తిరిగి లేచాడు. నా ప్రభువు అని చెప్పగలిగే డాష్ అంటే
సంపాదించి ఆడబెట్టాడు. ఆ విలువ తెలుస్తుందా? ఇకనైనా నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించాలనేదే ప్రభు యొక్క ప్రేమ. అందుకోసం ప్రభు చెప్తున్నాడు, పాపాల విషయంలో నిన్ను శుద్ధీకరించేది ఆయన. ఎబ్రీ పత్రిక చూడండి, ఎబ్రీ పత్రిక 14వ అధ్యాయము 9వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు క్రీస్తు కూడా పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు. హల్లెలూయా! ఒకేసారి నీ కొరకు పస్కా బలిగా అర్పించబడ్డాడు. నీ పాపాలు భరించడానికి, నీ దోషాలు పోగొట్టడానికి, నీ యొక్క శాపం తీసివేయడానికి, నీ కుటుంబము పరిశుద్ధంగా బ్రతకడానికి, నీ జీవితం మార్చడానికి, నిన్ను పరలోకంలో చేర్చడానికి ఆ దేవాది దేవుడు మనిషి కుమారుడుగా వచ్చి నీ కొరకు చనిపోయాడని వాక్యము నీకు ఎన్నిసార్లు చెప్పబడినా నీ జీవితంలో మార్పు ఎంత తెచ్చుకున్నావో నాకైతే తెలియదు. మార్పు తెచ్చుకోగలిగితే నీ జీవితం చేత ఒక్కొక్కరు అంటారు, ఒక్కొక్కరు అనుకుంటారు, మా ఇంట్లో అయినా నా భార్య నా బిడ్డలు వాళ్ళ కొరకు ఏం బ్రతుకుతున్నాను, వాళ్ళ కొరకు బ్రతుకుతున్నాను. వాళ్ళ కొరకు నువ్వు బ్రతికేది ఎవరి కొరకు బ్రతకాలంట? మన కొరకు ప్రాణం పెట్టిన వారి కొరకు బ్రతకాలి. సత్యం తెలుసుకోవాలి. 2 Corinthians 5వ అధ్యాయము 15వ వచనం. 2 Corinthians 5:15. జీవించువారు బ్రతికేవాడు ఇక మీదట తమ కొరకు కాక వాళ్ళ కొరకు కాక తమ నిమిత్తము వాళ్ళ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకోవాలి. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు యేసయ్య కొరకు బ్రతుకుతున్నావా? నీ భార్య బిడ్డల కొరకు బ్రతుకుతున్నావా? నీ కుటుంబంలో వాళ్ళ కొరకు బ్రతుకుతున్నావా? నీవు జనాల కొరకు బ్రతుకుతున్నావా? నిన్ను కొనిన, నిన్ను ప్రాణం పెట్టి కొనిన క్రీస్తు కొరకు బ్రతుకుతున్నావా? నువ్వే తెలుసు. ప్రతి ఇంట్లో సాంప్రదాయం, ప్రతి ఇంట్లో ఆచారం, ప్రతి ఇంట్లో దేవునికి విరుద్ధమైన కార్యాలు, ప్రతి ఇంట్లో దేవునికి నచ్చని గుణగణాలు, ప్రతి జీవిలో అలాంటివి కనిపిస్తే వాళ్ళు ఎక్కడ దేవుని రాజ్యం? దేవుని రాజ్యానికి ఎవరన్నా గోలు చాలా మందిలో కనిపించడం లేదు. ఎప్పుడు విసుకునేది, ప్రార్థన అంటే విసుకునేది, ఎప్పుడు ఆలోచన, ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలంటేనే బాధ. కొంతసేపు వాక్యం చెప్తుంటే అప్పుడు వెంటనే బాధ. టైం అయిపోయింది, టైం అయిపోయింది, టైం అయిపోయింది, టైం అయిపోయింది, ఈ దేనికి టైం అయిపోయింది. అప్పుడు నీ కుటుంబం కొరకు ప్రాణం పెట్టిన వాడు లేకూడదు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చెప్పండి. చదవండి. ఆయన ఏం చెప్పాడు? యేసు ప్రభువు ఇదని యేసు ప్రభువు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడూ లేడు. నేను చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు. హల్లెలూయా! మీరు నా స్నేహితులు. నేను చెప్పినట్టుగా వింటే నా స్నేహితులు, నా రాజ్యంలో మీకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీకు విడుదల, నీకు తీర్పు, నీకు పరలోకం, నీకు నిత్య స్వాస్థ్యం యేసయ్య రక్తంలో కడగబడి దాన్ని బట్టి నీకు. పేతురు గారు చెప్పారు 1:19, మొదటి పేతురు 1:19లో చెప్పారు, వెండి బంగారముల చేత క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడదు. హల్లెలూయా! హల్లెలూయా! నీవు విమోచనలో ఉన్నావా? నీవు విడుదల పొందినావా? నీవు రక్షణలో నిలబడి ఉన్నావా? నీ
చెప్తున్నాడు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేస్తున్నాడంటే మళ్ళా ఈజిప్ట్ కిందకి వెళ్ళిపోయే వ్యక్తులుగా ఉంటారు. మళ్ళా పాపానికి శాపానికి సంబంధించిన జీవితం కిందకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు నిజంగా ప్రతి ఆదివారం దేవుని మందిరంలో కనిపిస్తావు. నువ్వు దొంగవైతే కనిపించవు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు పరిశుద్ధ వల్ల సంస్కారం కొరకు నువ్వు ఏం చేస్తాడు? దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. పాపపు ఒప్పుకోలు ప్రార్థన కాదు. నీ పూర్వపు ప్రస్తుతపు పొరపాట్ల పాపాలన్నింటినీ ఒప్పుకొని దేవా నీ సన్నిధికి వచ్చిన నన్ను కరుణించు, నన్ను శుద్ధీకరించు. రావాలి, నేను ఎందుకు బలవంతం చేస్తాను? బలవంతం చేయని చేయవా? చేయవా బలవంతం? మంచి విషయాలు చేయవు. నీకు ఇష్టమైన విషయాలు అయితే బలవంతం చేస్తాను. దేవునికే లెక్కలు నేర్పిస్తారు. దేవునికే లెక్కలు. ఆయన చూస్తుంటాడని తెలీదా? రక్షించుకోవాలని తెలీదా? రక్షించుకోవాలి. ఓ పురుషుడా నీ భార్యని రక్షించుకోవాలి. ఓ స్త్రీ నీ భర్తను రక్షించుకోవాలి అంటే అప్పుడంట ఏం మాట్లాడతారండి? దైవ సేవకులు ఊరికే దైవ సేవకులు అయిపోరు. ఊరికే దైవ సేవకులు అయిపోరు. దేవుడు పిలిస్తే అవుతారు, దేవుడు ఎన్నుకుంటే అవుతారు, దేవుడు నేర్పిస్తే అవుతాడు, దేవుడు అధికారులు ఇస్తే అవుతారు, దేవుడు అభిషేకిస్తే ఇన్ని వదిలిపెట్టేస్తే కథలు చెప్తారు. కథలు నిజమైన క్రైస్తవం. హల్లెలూయా. ఎందుకంటే అది అవసరం లేదు. మా పరలోక రాజ్యంలో సేవ చేసి అది అవసరం లేదు. చట్టం తెలియకుండా పాపంతో శుద్ధంగా అయిపోయి జీవించేస్తుంది. పరలోక రాజ్యపు స్వాస్థ్యం నీ స్వాస్థ్యం అవ్వాలంటే నీ యొక్క కష్టార్జితం అంటే పదవంతు దేవుడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. నీ కళ్ళకు కనిపించలేదా? నీకు అర్థం కావట్లేదా? నీకు అవసరం లేదా? దేవుని ఆజ్ఞ అవసరం లేదా? అంటే నీ ఇష్టంగా జీవించేస్తే అప్పుడు నీకు పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగిపోతుందా? ఎట్లా అనుకుంటారు? ఒకసారి యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక పాఠం 1వ అధ్యాయం 7-8 వచనాలు. అట్టి మనుష్యుడు తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన మనకేమైనా దొరుకునని అలాంచరాదు. దేవుని దగ్గర నుంచి నీకు ఏదైనా వచ్చేస్తున్నది నువ్వు అనుకోవాలి. నీకు రాదు. నువ్వు ఆయన చెప్పింది నువ్వు వినడం లేదు కాబట్టి నీకు రావాల్సింది రాదు. ఏదైనా వస్తుంది. నువ్వు సంపాదించుకుంటూ వస్తుంది. నువ్వేమి సంపాదిస్తావు? డబ్బులు సంపాదిస్తావు. ఇంకేమైనా ఆయుష్ సంపాదిస్తావా? ఏమైనా పరిశుద్ధత సంపాదిస్తావా? నీ కుటుంబంలో దోషాన్ని శాపాన్ని తొలగించుకోగలుగుతావా? ఇదిగో ఈ పరిశుద్ధ రక్తము నీ దోషాన్ని తీసుకొస్తాడు, నీ శాపాన్ని తీసుకొస్తాడు, నీ కుటుంబాన్ని మార్చాడు, నీకు పరలోకాన్ని. ఆ మార్గంలో నువ్వు జీవించుడు నువ్వు ఎంత ధన్యంగా ఉంటావు. నువ్వు వెలిగించబడ్డావా? యేసయ్య అన్నాడు, నేను లోకానికి వెలుగుని, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగినాడు. నువ్వు జీవపు వెలుగు కలిగి ఉన్నావా? యేసయ్య చెప్పాడు 5:5 దీపమును వెలిగించే కొంచెం కింద పెట్టరా, దీప స్తంభం మీద పెట్టరా, అందరికీ కనిపించాలి నీ పరిశుద్ధమైన క్రియలు, నీ మాట, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ భక్తి, నీ యొక్క త్యాగం, నీ దానం, నీవు చేసేది ప్రతిదీ కూడా పక్క దేవుని బిడ్డ చూచి నేర్చుకో. అవన్నీ వదిలిపెట్టేసా పాస్టర్ నేను ఎందుకు పాస్టర్ అంటే ప్రార్థన. పోయినామా ప్రార్థన చేసుకున్నామా, గుర్తుగా వచ్చేసినామా.
ఇదేనా? మీకు సంబంధం లేదా? నీకు వ్యాపారం చేయకు, వ్యాపారం చేయకు. వ్యాపారం చేస్తే దేవుడు వ్యాపారం చేసేదానికి ఇష్టపడు. ఆయన అంటున్నాడు, నీకు ఇష్టమైన వ్యాపారం చేయకు, లోక వార్తలు చెప్పుకుని ముండిన ఎడల నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యం నీ అనుభవంలో పెట్టాలి. ఏమిటి యాకోబు స్వాస్థ్యం అంటే? కానాన్ని. ఇప్పుడు మనకేదంటే పరమ కానాన్ని. ఆ కానాన్ని అనుభవంలో పెట్టాలంటే నువ్వు వ్యాపారం చేయగలవు. దేవుని దగ్గర ఆడకు, చలనాటాలు ఆడకు. పద్ధతి కాదా? పర్ఫెక్ట్ గా నిలబడు, సత్యం తెలుసుకో, సత్యంలో నిలబడు. ప్రభుత్వ సంస్కారాలు ఉన్నాయి, ఆ సామర్థ్యాన్ని, ఆ శక్తిని బాంబోలో ధైర్యంగా అలా జీవించడానికి యువ రక్తం, యువ శరీరం, 33 సంవత్సరాల యువ రక్తం, 33 సంవత్సరాల యువ రక్తం బలం నీకు ఇస్తున్నాడు యేసు. ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 16:33 చెప్పాడు, నాతో మీకు సమాధానము కలిగినట్టు, నా యందు మీకు సమాధానము కలిగినట్టు నేను ఈ మాటలు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ, అయినా ధైర్యము కలిగి ఉండండి, నేను లోకాన్ని జయించి ఉంటాను. లోకమును జయించు, విజయము నీ విశ్వాసం. 5వ అధ్యాయం మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త, యోహాను పత్రిక చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు? 4వ వచనం చదవండి. దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడునో వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అవును, యేసయ్య చెప్పాడు, నేను లోకాన్ని జయించినానన్నాడు. నువ్వు ఆయన నామములో, ఆయన వాక్యాన్ని నువ్వు నమ్ము, నువ్వు కూడా లోకాన్ని జయిస్తావు. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తిరిగి త్రాగుతున్నావని ఆయన ధైర్యము, ఆయన సామర్థ్యము, ఆయన బలము, ఆయన గుండె నిబ్బరము, ఆయన ప్రార్థన అనుభవము, ఆయన పరిశుద్ధత మొత్తం నీలోకి వచ్చేస్తుంది. అందుకు నువ్వు యేసు సాంప్రదాయం కాదు, కానపాలంతా దేవుని అవమానం. నువ్వు చేసేది బహు జాగ్రత్తగా ఒక మాట చెప్పుకొని మనం ముగించేద్దాం. 12వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. చూడండి ప్రియులారా, నిర్గమా 12:14. కాబట్టి ఈ దినము జ్ఞాపకార్థమైనదగును. ఇది ఈ దినము యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తారతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. హల్లెలూయా. తారతరాలకు, మీ బిడ్డల 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 తరాలకి నిన్ను చూసి నేర్చుకోవాలి. నీ దగ్గర ఏమో నేర్చుకుంది. నీ బిడ్డ నీ దగ్గర దేవుని గురించి మంచి విషయాలు నీ దగ్గర ఏమున్నది నేర్చుకునేదాన్ని. నువ్వు సంపాదించి పెడితే కదా నీ బిడ్డ నీ దగ్గర నేర్చుకునేదాన్ని. ఎవరి దగ్గర ఏదో నేర్చుకునే వ్యక్తి నీ దగ్గర ఏది నేర్చుకోలేకపోతుంది. నీ దగ్గర ఉండాలి దైవికమైన జీవితం. నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నువ్వు ప్రార్థనా జీవితంలో ఉంటే, నువ్వు ప్రభువుకు కరెక్ట్ గా జీవిస్తే, నువ్వు ప్రభువు దగ్గరికి వెళ్ళి నీ అర్పణను దేవుడికి చెల్లిస్తుంటే, అప్పుడు అడుగుతాడు నీ బిడ్డ, అడుగుతుంది నీ బిడ్డ అడుగుతాడు ఏమిటి అంటే ఇది బిడ్డలను కానీ బిడ్డలకు పోపెట్టి 4 రూపాయలు ముఖాన్ని చెల్లించేస్తే జీవితం రాదు. అలా చేసిన వాళ్ళు బిడ్డలు అంటారు బయట వాడే నువ్వు నేర్పించాలి. అదే చెప్తాను, పస్కాను గురించి నువ్వు చెప్పాలి నీ బిడ్డ. 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి బాప్తిస్మం ఇచ్చి ప్రభు శరీరం పెట్టి వాళ్ళకి ప్రభు వల్ల అనుభవం పెట్టి ఇది నా జీవితం అని నేర్పించాలి. పెళ్లికి బాప్తీసం, సంఘ సభ్యత్వానికి బాప్తీసం, ఆ దగ్గర పనులు ఇస్తాడంటే బాప్తీసం. ఇది కాదు బాప్తీసం. బాప్తీసం అంటే జీవితాన్ని మార్చుకునేదానికి తెలుసుకోండి. ప్రభు మనము చేయి పెట్టి మన బిడ్డలు పవిత్రమైన జీవితంతో మనలాగా పవిత్రంగా బ్రతకడానికి మనం చేయి పట్టి నడిపించాలి. తీరిక లేదా? కొంతమందికి తీరిక లేదు, కొంతమందికి డబ్బు ఆలోచనలో పడిపోయి
గాలి వదిలేస్తాయి. నువ్వు సంపాదించి పెట్టి పెట్టకపోయినా వాళ్ళు బ్రతికేస్తారు. వాళ్ళు ఎలాగైనా బ్రతకాలి. లోపల ఈ సందులో పోయినా ఉంటారు, సాయంత్రం పూట పిల్లకాయలందరూ బ్రతికేస్తారు. వాళ్ళ అమ్మవాళ్ళంతా ఏడాది ఉంటారు, ఖాళీగా బ్రతికేస్తారు. అమ్మా నాన్న చెప్పకపోయినా బ్రతికేస్తారు. కానీ నువ్వు చెప్పి నీ బిడ్డలు నడిపిస్తే నీ బిడ్డలు పరిశుద్ధంగా, అది నీకు అవసరం లేదా? నీ బిడ్డల జీవితం కొరకు మంచి మార్గం వేయాలని నువ్వు ఆలోచన చేసుకోవాలన్నాడు. ఇదిగో నిత్యమైన కట్టడ తరతరాలకు జ్ఞాపకం ఉండాలి. నీ బిడ్డలకు చెప్పాలి. 6వ అధ్యాయం 6వ వచనం ద్వితీయోపదేశకాండలో చెప్పాడు, నువ్వు కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, పడుకునేటప్పుడు, ఎప్పుడంటే అప్పుడు నీ బిడ్డలతో మాట్లాడాలి. ఒక ఆయన అన్నాడు, ఏమైనా నాకు కలరా, నువ్వు డాక్టర్ అయిపోరా, కలరా డాక్టర్ అయిపోవాలంట. ఈయన కళ అది కాకపోతే ఈయన కళ పరిశుద్ధంగా దేవుడి రాజ్యంలోకి వెళ్ళే జీవితం కావాలని ఈయన కోరుకోవాలా. ఈయన ఏమో, ఈయన గురి, ఈయన గోలు డాక్టర్ అయిపోవాలి కొడుకు. ఎందుకు? పైసామే పరమాత్మ. పరిశుద్ధత కొరకు ఎవరు ఆలోచించారు? యేసయ్య మన పరిశుద్ధత కొరకు ఈ త్యాగం చేశారు. నీ బిడ్డల పరిశుద్ధత కొరకు ముందుగానే ప్రాణత్యాగం చేశారు. చివరిగా మాట్లాడుకుని ముగిద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం చూడండి పిల్లరా. రోమాపత్రిక 6వ అధ్యాయము 22, 23. ఆయనను పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగితే మీకు ఫలము, దాని అర్థము నిత్య జీవము. అయ్యా, నీ బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి. నీ బిడ్డలు పరలోకానికి వెళ్ళాలి. నీ బిడ్డలు ప్రభు సన్నిధిలో ఉండాలి. ఆయన కోరింది ఎవరా? జబదయ్య భార్య. 2 మగ పిల్లలు కలిగిన తల్లి. ఆయన ఎందుకంటే యేసయ్య దగ్గర తీసుకోవాలి. యేసయ్య కుడి చేతి పక్కన ఒకరిని, ఎడం చేతి పక్కన ఒకరిని కూర్చోబెట్టుకో. యేసయ్య ఆయన కఠినంగా అంటాడు, నేను త్రాగే దాన్ని నీ బిడ్డలో తాగుతాక ఎన్ని కష్టాలైనా పడతాము. అయ్యా, ఈ రోజుల్లో చెప్పగలుగుతున్నారా తల్లిలో? నా బిడ్డలను ఈ విధంగా చూసుకోండి సేవకుడా, నా బిడ్డలను దేవుళ్ళు పెంచండి సేవకుడా. ఎన్ని కష్టాలు వచ్చినా మేము నిలబడతామని నిలబడితే సామర్థ్యం లేని విశ్వాసులు బాగా చదువుకోవాలంటారు. బాగా లోక జ్ఞానం తెలిసి ఉంటుంది, డబ్బు సంపాదించుకునే జ్ఞానం ఉంది, ఆ క్రమంలో పడిపోతారు. మంచి ఫ్యాషన్ అంతా తెలిసి ఉంటుంది, అన్ని తెలిసి ఉంటుంది. బిడ్డలను ప్రభువులో పెంచేది ఎందుకంటే పడ్డారు అనుకోండి, నువ్వు తిరగబడలేదా దేవుడి మీద? ప్రాణం పెట్టిన దేవుడి మీద నువ్వు తిరగబడి ఆయనను అవమానం. 2వ వచనం చదువుకొని ముగిద్దాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలపించుము, భూమి చెవియొద్దుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. వారు నా మీద తిరగబడి ఎంత రక్షణ ఇస్తే దేవుని మీద తిరగబడతాం. ఎంత అదే చెప్పారు ఎబ్రీ పత్రికలో, దేవుని రక్తమును అపవిత్రంగా చేసి ఆయన కుమారుని కాళ్ళతో తగ్గి ఇంకా జీవించే క్రైస్తవులు ఉంటారు. అలా ఉంటారు. నువ్వు పరలోక ప్రయాణంలో సిద్ధపడడానికి నీకు ఈ రక్తాన్ని, శరీరాన్ని నీకు ఇచ్చాను. తిరిగి కాదు, పరిశుద్ధతను కలిగి నీ బిడ్డలకు తీర్పు ఉంది. దేవతలకే తీర్పు తీర్చిన దేవుడు, ఈజిప్టు వారికే తీర్పు తీర్చిన దేవుడు, ఇశ్రాయేలుకి తీర్పు తీర్చిన దేవుడు నీకు నాకు కూడా తీర్పు తీర్చుగా ఈ రక్తమే ఒకరోజు తీర్పు. ఆ రక్తంను బట్టి మనం దేవుని తల దించుకోవాలన్నా, తల ఎత్తుకోవాలన్నా. రత్నగంలో చెప్పాడు, తాను ఇచ్చిన సాక్ష్యం బట్టి, గొర్రెపిల్ల రక్తముని బట్టి వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ముందుకు పోయారు. యేసు ప్రభు రక్తంలో కడగబట్టాలి. నువ్వు రేపు పరలోకంలో నువ్వు చెప్పాలంటే ఈ భూమి మీద నువ్వు జాగ్రత్తగా బతుకుతావు. నీ కుటుంబం కొరకు నువ్వు ఆలోచన చేయి, నీ బిడ్డల కొరకు ఆలోచన చేయి. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు పాడైపోకుండా కావాలి. నీకు ఏమైనా నీ వల్ల అయితే నీ కుటుంబీకులు రక్షించుకో, నీ కుటుంబీకులు రక్షించుకో. డబ్బు పోయినా సరే, జనాలు
సభ్యులను రక్షించు. మరొకసారి నీ గర్భంలో పుట్టరు, మరొకసారి నీకు భార్యగా రాదు, మరొకసారి నీకు భర్తగా రాదు. ఒక్కసారే జరుగుతుంది, మరొకసారి జరగడం లేదు. కనుక ఏమైనా నీ వల్లైతే నువ్వు యేసు ప్రభు రక్తంలో కడగబడినది వాస్తవమైతే, నువ్వు యేసుని నమ్మింది వాస్తవమైతే, ఆయన బలలో నువ్వు చేయబెట్టినప్పుడు నీకు దేవుని శక్తి రావాలి, నీవు దేవుని పరిశుద్ధతను సంపాదించాలి. అందుకొరకే దాన్ని వాడపించారు. వాళ్ళు వెళ్ళి కొంతమంది పాడైపోయారు, మరింత మంది దేవుని రాజ్యంలో వచ్చారు. మనము జీవించి మనము పాడైపోకుండా సంపూర్ణముగా దేవుని రాజ్యంలో చేరడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయనను మనం ప్రత్యక్షత కొరకు మనం కూడా కనిపెట్టుకొని సిద్ధపడతాం. దేవుడు అటువంటి కృపను నీకు అనుగ్రహించి దీవించి కాపాడు. ఆమేన్. పాట పాడుతున్నట్టుగా కానుకలు సమర్పిస్తున్నాం. సమర్పణ చేయుము దేహమును, సమర్పణ. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు పరిశుద్ధమైన నామాన్ని బట్టి మా తండ్రి నీకు వేలాది వందనములు స్తోత్రమయ్యా. నీకు విశ్రాంతి దినము నాడు ప్రభువా, మీకు ప్రేమిడులు మా తండ్రి సమర్పించేటువంటి కానుకలు ప్రభావ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆనాడు ప్రభావ మా తండ్రి ప్రభావ మీరు 5 రొట్టెలు 2 చేపలు ప్రభావ ఏ రీతిగా అయితే ఆశీర్వదించారు ప్రభావ, ఇక దినం ప్రభావ కానుకలు ప్రభావ మీరు ఆ రీతిగా ఆశీర్వదించి వేడుకుంటూ వస్తున్నామయ్యా. ఈ కానుకలు ప్రభావ మీకు పరిచయంలో వాడుకొని ప్రభావ మా తండ్రి ప్రభావ ఇంకొక మా తండ్రి ప్రభావ మీకు ప్రేమిడులు మా తండ్రి ప్రభావ బాగా ఫలించే అభివృద్ధి పొందుతూ సహాయం దయచేసి నడుపుతూ సమస్త మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో వినయం జరిగి వర్తమానం వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన పాస్టర్ సుందర్రాజ్ చివరి ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదాలతో మనము ఆరాధన ముగించుకుందాం. వెళ్దాం, ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమగల మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, స్తోత్రములు నాయన. వేవేల దూతల చేత నిత్యము పరిశుద్ధుడని కొన్ని ఆడపడుతున్న మా గొప్ప రాజ్య మీ పరిశుద్ధమైన పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇది వరకు కూడా మీ కృపను బట్టి మమ్మల్ని అంతా సత్యులుగా వచ్చి మీ దినంలోనై మీ యొక్క నామాన్ని మహిమపరిచాము, ఆరాధించాము దేవా, కొనియాడం అయ్యా. మీ యొక్క దేవుళ్ళు మీకు ఆశీర్వాదాలు దేవా పొందుకునే కృపను నా తండ్రి మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు అయ్యా. ప్రభువా నా తండ్రి దినంలో వచ్చి అనేకమైన విషయాలు తండ్రి మాకు తెలియపరిచినందుకు మీ దైవదాసుల వారిని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభు ఎవరికి లేనటువంటి నా తండ్రి ధన్యతను ఈ దినులకు ప్రభువా మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ దినాల్లో ఏ విధంగా అయితే నాయన పక్షకాన్ని భుజిస్తున్నారు నాయన, ఏ విధంగా అయితే నా తన కానానికి సిద్ధపడి వెళ్ళారో దేవా, ఆ విధంగా ఈ దినంలో కూడా నాయన మీ యొక్క నా తన మాటలు మీ యొక్క సత్యాన్ని మేమంతా తెలుసుకొని విని ప్రభు నిత్య రాజ్యం వైపు నా తల్లి ప్రభు దృష్టి కలిగి జీవించడానికి ప్రభు నా తల్లి సహాయం చేయండి. మీ ప్రభుత్వానికి పని అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవా మీరు జరిగించే గొప్ప దేవుడు వయా స్తోత్రములు. కనుక నా తల్లి మమ్మల్ని అంతా కూడా నా తల్లి మీ యొక్క రాజ్యం వైపు నా దృష్టి కలిగి జీవించి నా తల్లి మా యొక్క రాబోయే తరానికి ఒక నిత్యమైన కట్టగా దేవా జీవించడానికి, సాక్షులుగా బ్రతకడానికి నా తండ్రి సహాయం దయచేయండి. మీ ప్రభుత్వాన్ని పొంది వేడుకుంటున్నాను ప్రభువ. అదేవిధంగా దేవా నా తండ్రి మీ యొక్క నా నామంలో నా తండ్రి మేమంతా కూడా నా తండ్రి ఏవైతే దేవా మా మనవులు నా తను అడుగుతామో అవన్నీ కూడా మీరు నా తండ్రి చేస్తారని సెలవిచ్చిన గొప్ప దేవా స్తోత్రాలు. కనుక దేవా నా ఇది వరకు కూడా నా తండ్రి మా యొక్క నా తను చెప్పిన పరిచయం జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. మీ నామంలో నా తండ్రి ప్రభు ఇంకో ప్రభు అనేక నా తండ్రి ప్రభు సంఘాలు నా తను ఏర్పరచబడడానికి దేవా సహాయం దయచేయండి. అనేక మంది రక్షణ పొందడానికి కూడా నా తండ్రి సహాయం దయచేయండి. అనేక మంది నూతనముగా అనేక మంది సేవకులు కూడా మీరు లేవనెత్తమని దేవా ప్రార్థన చేస్తున్నాం. అందుని బట్టి వందనాలు యేసయ్యా. అదేవిధంగా ఇక్కడ నా తండ్రి మా ప్రభు మా పరిచయాలు నా తండ్రి అనేకమైనటువంటి నా తండ్రి కొరతలు, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు ప్రభు వాటన్నింటిలో కూడా ప్రభు సహాయం దయచేయమని ఈ దక్షిణ హస్తాన్ని దేవా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అందుని బట్టి వందనాలు. అదేవిధంగా తెచ్చి స్థలాన్ని బట్టి నా తండ్రి తెచ్చి రెన్యువల్ని బట్టి దేవా మా ప్రభు సంఘాల నిర్మాణాన్ని బట్టి దేవా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు వీటన్నింటి కూడా సహాయం దయచేయండి. మీ నామంలో ప్రభు చూపించండి ప్రభు. నా తండ్రి మీరు అడిగి వాడిని నేను దయచేస్తాను సెలవించిన మా గొప్ప దేవుడు కనుక విశ్వాసంతో మీరు అడగండి సెలవించిన మా దేవా ఈ సమయంలో నా మా పరిచయం నిమిత్తం, మా సంఘాల నిమిత్తం ప్రభు, మా సేవకుల నిమిత్తం
దేవా నా తన మా యొక్క మందిరం నా తన నిర్మాణం కోసం నా తన స్థలాలకు దేవా ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తల్లి సహాయం దయచేయండి, మీ ప్రభుతో నింపండి. ఇంకో ప్రభు నా తల్లి ప్రభు అనేక నా తల్లి మందికి ప్రభు వాడబడ్డానికి నా తండ్రి సేవకులకు ప్రభు సహాయం దయచేయండి అయ్యా. అతని సేవకుల కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని బలాన్ని ప్రభు శక్తిని మీ నామంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఆ తల్లి గుడి వచ్చిన ప్రతి ఒక్క దేవుని బిడ్డల కుటుంబాలను వారి యొక్క నా ఆత్మీయ జీవితంలో వారి బిడ్డలను వారి యొక్క చేస్తున్న ప్రతి ఒక్క పని భాగం ప్రభు నా తల్లి దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. మీ ప్రభుత్వం మరొక నా తల్లి ప్రభా పరిశుద్ధ బలలో మేమంతా కూడా కలుసుకొని మీ నామాన్ని మహిమపరిచి ప్రభా నా తల్లి కొనియాడే ప్రభును మాకు అందరూ కూడా దయచేస్తారండి. ఈ నా మనవి నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆశీర్వాదము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ప్రభు అందరినీ దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాలలో మేలు సమాధానం అనుగ్రహించి కాపాడును గాక. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో సుఖప్రశ్నాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములు చేయబడును. ఆమేన్. ఆశీర్వాదం పొందుమామేగా వర్షింపజేయునాదా ఆశతో కండియున్నాము నీ సత్యవాగ్దానము ఈ మహిమీగా కృపణించుము దేవా బ్రహ్మాండ ప్రేమవశము కృపణించుము దేవా. వందనాలు.